అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మా రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. అర్జెంట్ కాస్టింగ్ అలర్ట్. బిగ్ ఐపీఎల్ యాడ్ క్యాంపెయిన్కి వాయిస్ కావాలంట. సో రజత్ పాటిదార్ ఇండియన్ క్రికెటర్ అని అంటున్నారు. లుకింగ్ ఫర్ మేల్ ఆర్టిస్టులు 20 నుండి 26 సంవత్సరాలు ఉండాలంట. ఫిజికల్లీ ఫిట్గా ఉండాలి, అలాగే అథ్లెటిక్ అపీరెన్స్ ఉండాలి అంటున్నారు. షుడ్ బీ ఏబుల్ టు బౌల్ మీడియం పేసర్ ఆర్ ఫాస్ట్ బౌలింగ్ విత్ ఏ ప్రాపర్ టర్న్అప్ తోటి మీరు బౌలింగ్ చేయడం అనేది మీకు వచ్చి ఉండాలి అంటున్నారు. మీకు ఇంగ్లీష్ భాష మీద విపరీతమైన కమాండ్ ఉండాలి అని అంటున్నారు. అలాగే హిందీ స్పీకింగ్ కూడా వచ్చి ఉండాలి అని అంటున్నారు. అడిషనల్ లాంగ్వేజెస్ ఫ్లూయెన్సీ ఈజ్ ప్లస్, అంటే ఈ తెలుగు, ఇంగ్లీష్, హిందీనే కాకుండా ఇంకేదైనా భాషలు వచ్చినట్లయితే మీకు ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. మీరు పంపించాల్సింది ఏంటంటే రీజన్ ఫోటోగ్రాఫ్స్, అలాగే మీరు బౌల్ చేస్తున్న వీడియో, అలాగే ఇంట్రడక్షన్ వీడియో ఇంగ్లీషు మరియు హిందీలో మాట్లాడి పంపించండి అని అంటున్నారు. పాస్ట్ వర్క్ లింక్ ఇఫ్ ఎనీ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ ప్రజెంట్ అసిస్టెంట్ డైరెక్టర్కి అమౌంట్ ఎంతవరకు ఇస్తున్నారు అని అడగడం జరిగింది. సో తప్పకుండా దీనికి ఆన్సర్ చేసే ఒక ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ అంటే మీరు ఏ సినిమాకి పనిచేస్తున్నారు అనేది ముందు మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాజమౌళి సినిమాకి పనిచేస్తున్నారా, సుకుమార్ సినిమాకి పనిచేస్తున్నారా, బోయపాటి సినిమాకి పనిచేస్తున్నారా? వీళ్ళకి పనిచేస్తున్నట్లయితే ఇక్కడ ఏది ఫిక్స్డ్ శాలరీస్ అనేవి ఉండవండి. నాకు నీతోటి ఉన్న అవసరం, నీ వర్క్ అనే దాన్ని బట్టి నాకు ఉంటుంది. కొన్ని కొన్ని సంస్థలు ఏంటి అంటే 50,000 ఇచ్చే సంస్థలు కూడా ఉన్నాయి. నెలకు ఒక 50,000 శాలరీ ఇచ్చే సంస్థలు ఉన్నాయి, ₹1,00,000 శాలరీ ఇచ్చే సంస్థలు కూడా ఉన్నాయి. కానీ కొన్ని కొన్ని సంస్థలు ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి, చిన్న చిన్న సినిమాలకి 10,000 కూడా ఇవ్వరు. ఇప్పుడు మా నరేష్ ఒక సినిమా పనిచేశాడు. పేరు చెప్పి ఇప్పుడు ఆ సినిమా స్థాయిని పెంచడం కానీ తగ్గించడం కానీ ఎందుకు, కానీ వాడు రూపాయి కూడా ఇవ్వలేదంట. పైగా ఆడు ఆర్టిస్టులకు కూడా ఏమీ ఇవ్వలేదంట. అంటే దిక్కుమాల ప్రొడక్షన్ అనాలి ఒక ముక్కలు చెప్పాలంటే. ఆ దిక్కుమాల ప్రొడక్షన్కి అయినా కూడా ఒక సెట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అని ఒకే ఒక ఇదితోటి, అంటే మన నరేష్ బేసికల్లీ బాగా డబ్బున్న ఒక వ్యక్తి కాబట్టి, కొంచెం ఊర్లో 5-6 ఎకరాల భూమి ఉంది కాబట్టి మనకేంటి ఆడిచ్చేదేంటి, మనమే విసురుతాం అనుకొని వెళ్ళిపోయాడు. మొత్తానికి ఒక సినిమా పనిచేశాడు, మంచి క్యాస్టింగే, కాకపోతే సెట్ ఎక్స్పీరియన్స్ అంత రాలేదని ఒక బాధలో ఉన్నాడు. బట్ నేనే ఒక మంచి టైం చూసి ఒక మంచి సినిమా పెట్టిస్తాను. అతను కూడా ప్రామిస్ చేయలేదు, బట్ కెమెరా ముఖంగా చెప్తున్నాను. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఒకటి మంచి అయినా చెడైనా మీరు దేనికోసం వద్దాం అనుకుంటున్నారు? మీరు డబ్బు కోసం వద్దాం అనుకుంటున్నారా, లేదంటే పని నేర్చుకోవడం కోసం వద్దాం అనుకుంటున్నారా అని మీరు మెయిన్గా తెలుసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటి అంటే, మీరు పని చేసుకుంటా ఉన్నట్లయితే మీకు డబ్బు అనేది ఆటోమేటిక్గా అవుతుంది. అలా కాకుండా నాకు డబ్బు ఇస్తేనే వస్తాను అంటే మీ పేరు హీనపక్షంగా విజయనాగ అయినా ఉండాలి. నేను హీనపక్షం అని ఎందుకు అంటున్నాను అంటే, విజయనాగ అనేవాడు దుర్మార్గుడు. ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి పనిచేయాలన్నా, లేదంటే రైటింగ్ డిపార్ట్మెంట్కి పనిచేయాలన్నా, ఆర్టిస్ట్గా పనిచేయాలన్నా ఏదైనా డబ్బులు ఎంత ఇస్తావు చెప్పు, అప్పుడు మాత్రమే నేను నీకు వర్క్ చేస్తాను అనే బ్యాచ్ నేను. డబ్బులు ఇవ్వకపోయినట్లయితే ఒక సాంబారు ఒక పెరుగు పూటకి అయిపోద్ది, నేను ఇంట్లో కూర్చొని ఉంటాను హ్యాపీగా అనుకునే బ్యాచ్ నేను. సో అలా మీరు ఉండగలరా, లేదంటే డబ్బుల కోసం మాత్రమే పని చేయగలరా, లేదంటే డబ్బులు ఇవ్వకపోయినా పని చేయగలరా అనేది మీరు తెలుసుకొని మీకు మీరు జడ్జి చేసుకొని, ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, డబ్బులు ఇవ్వకపోయినా పని చేయగలను అని మీరు వచ్చినట్లయితే మీకు ఎంతో కొంత డబ్బు రావడానికి ఒక పర్పస్ అనేది ఉంటుంది. లేదు నేను డబ్బు ఇస్తేనే వస్తాను అంటే మీ పర్పస్ అనేది ఫుల్ఫిల్ అవడానికి కొంచెం టైం పడుతుంది. మళ్ళీ అదే చెప్తాను, ఆవగించేంత అదృష్టం మీకు ఉన్నట్లయితే డైరెక్టర్ రాజమౌళి సుకుమార్ దగ్గర మీరు పడ్డారు అంటే మీరు ఫినాన్షియల్గా అన్ని రకాలుగా కూడా బాగుంటారు. అది నేను మీకు మెయిన్గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7013040774. ఐ రిపీట్, 7013040774. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరూ కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.